వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులతో పాటుగా అన్ని వయసుల వాళ్ళకి పరీక్షలు చేసి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి ఒక డేటా తయారు చేయండి. డిజిటల్ డేటా పెట్టండి. ఇప్పుడు ప్రతిసారి మనం ఎక్స్రేలు తీయించుకుంటామా, ఈసీజీలు తీయించుకుంటామా, ఇంకోటి తీయించుకుంటాం, బ్లడ్ టెస్ట్లు, ఇవన్నీ కాగితాలన్నీ ఫైల్లో పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ డాక్టర్ ఇవన్నీ చూడలేక మళ్ళీ ఆయన టెస్టులకి రాసేస్తుంటాడు. అలా కాకుండా ఒక డిజిటలైజ్ అయితే ఇట్లాగ ఫోన్ చూపెట్టేస్తే ఫోన్లో మొత్తం మ్యాటర్ అంతా ఉండేటట్టు ఈ డిజిటలైజేషన్ ప్రక్రియ చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. తద్వారా ఖర్చు తక్కువతో అన్నట్టుంది. బట్ వీళ్ళేం వదిలిపెట్టరనుకోండి దోచుకునేవాళ్ళు. అది నడుస్తుంది. అయితే ఇలాగ చెక్ చేసినప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అక్కడ, వాళ్ళ తప్పేం కాదు. అక్కడ విద్యార్థులకు సంబంధించి బ్లడ్ టెస్టులు చేస్తే 7,000 మంది 18 నుంచి 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళకి హెచ్ఐవి ఉందని తేలింది. ఇందులో కొంతమందికి వాళ్ళంతటి వాళ్ళే తెలుసుకున్నారు. అనేక మందికి ఈ బ్లడ్ టెస్టుల ద్వారా తేలింది. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిచి ప్రత్యేక కౌన్సిలింగ్, దీంతో పాటు నా రాష్ట్రంలో ఉన్నటువంటి టోటల్ యూనివర్సిటీలు అందరికీ బ్లడ్ టెస్ట్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది కర్ణాటక ప్రభుత్వం. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ గొడవకు దిగుతారు, మమ్మల్ని టెస్ట్ చేయడానికి వీలేదు, మా ఇష్టం అని. దాన్ని ఎలా ట్రీట్ చేయాలో చూడాలి.